ఏంటి ఇక్కడ దాకా లోకేష్ గారు ప్రజా దర్బార్కి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారంటే ఆత్మకూరులో చర్చి కట్టుకున్నామండి. అయితే అది రోడ్ మార్జిన్ లో ఉందని వైఎస్ గారు వాళ్ళ రాజ్యాంగంలో పడగొట్టేశారు. అయితే అర్జీలు పెట్టుకున్నాము, తిరిగాము మాకు న్యాయం జరగల. మరలా ఇక్కడున్న మరలా లోకేష్ నా ఎస్సీలు, నా బీసీలు, నా తల్లులు, నా అవ్వలు అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 ఏళ్లలో కనీసం మీ చర్చికి సంబంధించిన సమస్య, భగవంతుడికి సంబంధించిన సమస్య కూడా తీర్చలేకపోయారండి. మేమైతే వైఎస్ అంటే మాకు చాలా ఇష్టం. మేము ఎప్పటికప్పుడు మా కుటుంబాలన్నీ కూడా 32 ఓట్లు అండి. అయితే మా పిల్లలందరూ కూడా ఈసారి తెలుగుదేశానికి వేయటం జరిగింది. మా తరతరాలు అసలు వైఎస్ఏ. అలాంటిది మాకు న్యాయం జరగలేదని ఇటు వేసాం ఓట్లు. అది ఇప్పుడైనా న్యాయం జరుగుతుందని ఆశతో వచ్చాం లోకేష్ బాబు గారి దగ్గరికి. ఇంటర్ సెకండ్ ఇయర్ నెల్లూరు జిల్లా నుంచి వచ్చామండి. 10 సంవత్సరాల నుంచి సోరియాసిస్ వస్తుంది. ఎక్కడ చూపించినా తగ్గట్లేదు. మా అమ్మ నాన్న ఎంత మొత్తం పొలాలన్నీ అమ్మేసి ఆర్థికంగా మొత్తం నష్టపోయి ఉన్నాము. అది లోకేష్ గారు సహాయం చేస్తారేమో అని చెప్పి వచ్చాము. అమ్మ ఎదిగే కుర్రోడు చక్కగా ఉన్నాడు, కానీ అదే అంటే అదే భగవంతుడు అన్నట్టుగా. సరే, ఈ వ్యాధికి సంబంధించి మీరు చూపించారా? అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు? తగ్గుతుంది అని చెప్తున్నారు, మళ్ళీ వస్తుంది సార్. అది మెడిసిన్ వాడిన రోజు తగ్గుతుంది, మెడిసిన్ వాడుతున్నా కానీ మళ్ళీ ఎక్కువ అవుతా ఉంది. గవర్నమెంట్ చెన్నై వెళ్ళాము, ఆయుర్వేద వెళ్ళాము, అన్నిటికి వెళ్ళాము, క్రిమ్స్ హాస్పిటల్ ఏం చెప్పలే. ఇంజక్షన్లు ఉన్నాయి అంటున్నారు. ఆ ఇంజక్షన్లు ఎంతవరకు పనిచేస్తే తెలియదు. 10 లక్షల దాకా ఖర్చు పెట్టున్నాం. ఇంకేం లే, అంతా అమ్మేసుకుని అయిపోయింది. అబ్బాయికి ఏమైనా సహాయం చేస్తారు. లోకేష్ గారు ఈ రోజున ప్రతి పేదవాడి సమస్య వింటున్నారు. వాళ్ళకి వెంటనే త్వరితగతిన సమస్య పరిష్కారం కూడా అవుతుంది అంటున్నారు. పైగా చదువుకుంటున్న కుర్రాడు. ఇదే ఈ బాధ చెప్దామనే సార్ చెప్పురా. నువ్వు చెప్పు. లోకేష్ గారు ఆయన సొంత అన్నయ్యలాగా పలకరిస్తారు. ఏం చెప్పదలుచుకున్నావు గట్టిగా? అంటే నాకు ఇది ఎలాగైనా పరిష్కారం చూపించమని అడగదాం అనుకుంటున్నాను సార్. 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను, దీనివల్ల చదవలేకపోతున్నాను. చాలా వరకు ఇబ్బందిగా ఉంది. అసలు కాలేజీకి పోతున్నా కానీ ఫ్రెండ్స్ ఏంద్రా అని చెప్పి ఎగతాలు చేయడం, మాట్లాడడం అంటా ఉన్నారు. దానివల్ల ఇంకా బాధ. ఒక్కసారి నేను బతకూడదు అనిపించింది. సరేనని చెప్పి ఇంకా తగ్గట్లేదు. మళ్ళీ మొన్న కూడా నెల నుంచి ఎక్కువ అయిపోయింది బాగా. కాలేజ్ కూడా మానేసాను. లోకేష్ గారు ఇది మటుకు చెయ్యాలి సార్ న్యాయం. వాళ్ళు చూపించు ఏ ఆర్థిక పరిస్థితి, మేము అబ్బాయి బాబు కోసమే మేము వచ్చాము. వాళ్ళ తోడుకోడలు మేము, వాళ్ళ పరిస్థితి ఏం బాగలేదు. బాబుకు మటుకు ఏదో సాయం మటుకు లోకేష్ గారు చెయ్యాలి. అది మేము వెళ్ళాలి, ఎట్టి పరిస్థితుల్లోనైనా మేము కలవాలి సార్ బాబు. అంటే మీరు ఇక్కడ దాకా రావడానికి లోకేష్ గారు స్పందిస్తున్నారు అని ఎవరైనా విన్నారా, లేకపోతే చూసారా? మేము విన్నాం సార్, విన్నాము. ప్రజా దర్బార్ ఉందని, దానివల్ల చూస్తున్నారని మేము అనుకొని ఇంత దూరం వచ్చాం సార్. డైరెక్ట్ గా వచ్చేసేసాం మేము. అమ్మ ఏంటి, మీరు ఏ నియోజకవర్గం నుంచి వచ్చారు? ఏంటి మీ సమస్య? మాది దుగ్గిరాల అండి. మేము 22వ తేదీ జూలై 22వ తేదీ కాశీ అయోధ్య యాత్రకు వెళ్ళామండి. యాత్రకు వెళ్తే వెళ్ళే ముందు కొన్ని ఆధారాలు ఇచ్చేసేసి మేము సచివాలయం స్టాఫ్కి చెప్పేసి వెళ్ళాం. మాకు పెన్షన్ ఇవ్వండి, మేము పొరపాటున వెళ్తున్నాము, మీరు 5వ తారీఖు దాకా ఇస్తారన్న నమ్మకంతో వెళ్తా అంటే ఇస్తామమ్మా మీరు వెళ్ళరండి అన్నారండి. మేము 4వ తేదీ వచ్చామండి. 22 వెళ్ళాం, 4వ తేదీ ఆగస్టు వచ్చాం. 5వ తేదీ సోమవారం నాడు పెన్షన్కి వెళ్ళి అడిగితేను మీరు 1వ తేదీకి మేము క్లోజ్ చేసేసాము, వచ్చే నెల కలిపి అంటే అట్లా కూడా ఇవ్వము, ఇప్పుడు కూడా ఇవ్వము, మేము ఒక్కరోజే పెన్షన్ ఇచ్చేది సరికని అంటున్నారండి. అందరు కళ్ళ నీళ్ళు పెట్టుకొని ముసలాళ్ళు ముతుకోళ్ళు లేని వాళ్ళు అల్లమటించిపోతున్నారు, చక్కగా బాధపడిపోతున్నారు. 5వ తారీఖు దాకా విసులుబాలు పెట్టి మాకు పెన్షన్ ఇవ్వండి, వచ్చే నెల కలిపి ఇవ్వమని మేము లోకేష్తో మాట్లాడటానికి వచ్చాము. ఈ రోజు లోకేష్ గారు కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ పెన్షన్ విధానాన్ని ఎలా తీసుకుందంటే 24 గంటల్లో పెన్షన్ ఇచ్చేసేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నా సరే 24 గంటల్లో ఇచ్చేయాలనేది వాళ్ళు ఒక ప్రాతిపదికను తీసుకున్నారు. పోయిన నెల 7,000 ఇచ్చినప్పుడు అలాగే ఇచ్చారు, 4,000 నిన్న 4,000 ఇచ్చినప్పుడు అలాగే ఇచ్చారు. సో మీకు సమస్య ఉంది కాబట్టి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పుకోవాలి. ఏం చెప్తారు? ఇదే పెన్షన్ గురించేనండి.
మేమట లేటుగా వచ్చాము. యాత్రలకు వెళ్ళారు. అవును, యాత్రలకు ఎవరికైనా ఇంటిమేషన్ చేశారా? ఇంటిమేషన్ ఇచ్చారా? ఆధార్ కార్డులు ఇచ్చే వెళ్ళామండి. ఆధార్ కార్డులు ఇచ్చారా? పంచాయతీ ఆఫీసులో ఇచ్చామండి. ఇచ్చి చెప్పే వెళ్ళాము. అప్పుడేమన్నారు, మీరు వెళ్ళరండి ఇస్తామన్నారు. 2వ తారీఖు 1వ తారీఖే చేసేసామన్నారు. మళ్ళీ వెళ్ళొచ్చాం. శనివారం వెళ్ళాము, ఆదివారం సెలవు వచ్చింది, సోమవారం వెళ్ళామండి 5వ తారీఖు. లేదు ఇక పైకి పంపించేసాం. మిగిలిన చేసుకునే వాళ్ళండి. పంపించామండి. పసు పని చేసుకుంటాం మేము, ఏదో బతకటానికి అంతే. రోజువారు పని చేసుకునే వాళ్ళమే అంతే. 3 నెలల నాడు బుక్ చేసుకున్నాము. చేసుకొని ఇంకా తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చింది. ఆడ సచివాలయంలో కూడా చెప్పాము మేము పలానా తారీఖు వస్తామని. వెళ్ళమన్నారు. మరి ఇప్పుడేమో మా పెన్షన్ లేదంటున్నారు. రాలా. పెన్షన్ రాలా. న్యాయం జరిగిద్దనే వచ్చామండి. అవునండి, మాకు లోకేష్ గారి మీద మాకు నమ్మకం ఉంది. వ్యక్తి నాన్నగారు వారు మంచివారు. నమ్మకంతో మేము వేసి ఆయనే కావాలని ఎన్నుకొని గెలిపించుకున్నామండి. మాకు ఇప్పుడు ఆగస్టు పొరపాటున మేము వెళ్ళినందుకు జూలై 22వ తేదీ తప్పైంది, క్షమించండి. కానీ ఆగస్టు 1వ తారీఖు నాడు పెన్షన్ వచ్చే నెల సెప్టెంబర్లో కలిపి ఇమ్మని అడిగాము. 1 నుంచి 5వ తారీఖు దాకా మాకు వెసులుబాటు పెట్టండి. మేము అదే చెబుతున్నాం. మీ మంగళగిరి మీ లోకేష్ అని చెప్పి ఆయన గెలిపించుకున్న పరిస్థితి ఈ రోజు కావాలని మేమందరం ఓట్లు వేసి గెలిపించుకున్నాం. లేదండి, ఆయన మంచి ఆయనే. ఆయన దాకా పోలేదు, చెబుదామనే ఉద్దేశంతో వచ్చాము. అదండి. మేము కూడా యాత్ర పోయి వచ్చేసరికి లేట్గా అయింది. 3వ తారీఖు వచ్చింది. 4వ తారీఖు పోతే లేదని చెప్పన్నారు. అది సంగతి. పెన్షన్ ఆగిపోయింది. ఇప్పుడు నేను 1వ తేదీ హాస్పిటల్ పాలవుతానండి. నేను హాస్పిటల్ పాలైపోతాను. 2, 3 డాక్టర్ గారు అప్పుడు నన్ను డిశ్చార్జ్ చేస్తారు. మరి ఈ లోపు నేను ఒంటరి మహిళకు నాకు పెన్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు తీసుకొచ్చేస్తారు? ఈ ముసలోళ్ళు ముతకోళ్ళు అన్నిళ్ళతోటి అలమటించి బాధపడుతున్నారు. దయచేసి మాకు ఆగస్టు నెల 1వ తారీఖు పెన్షన్ ఇచ్చి ఇక్కడి నుంచి 5వ తారీఖు దాకా పెన్షన్ ఇచ్చేలాగా ఆ వెసులుబాటు పెట్టండి అని విన్నవించుకొని నమస్కారం చేసుకుంటున్నాం. ఆయనే కావాలి మాకు. 36 మంది ఉన్నామండి ఈ దుగ్గరాల్లోనూ. మా హిందువులుగా తీర్థయాత్రలకు కానీ లేదా దైవ కార్యాలయాలు మన హక్కు. అది దానిలో పొరపాటు లేదు, క్షమించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఈ సమస్య మీరు లోకేష్ గారి దగ్గర తీసుకెళ్తే క్షణాల్లో అయిపోయే పని అది. అవునండి, మాకు వచ్చే నెల సెప్టెంబర్లో ఆగస్టు 1వ తారీఖు పెన్షన్ సెప్టెంబర్లో కూడా కల్పించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామండి.